సార్, విజయసాయి రెడ్డి గారికి సంబంధించి చాలా కీలక ప్రస్తావన వస్తుంది వైసీపీ పార్టీకి సంబంధించి. అంటే గతంలో 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి కొన్ని మార్పులు చేసుకొచ్చారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారికి సంబంధించి కొంచెం ఆయన ప్రస్తావన ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, కేంద్రానికి సంబంధించి కావచ్చు, కొన్ని కీలక బాధ్యతలు అప్పచెప్తున్నారు. ఏంటి ఆయన అంటే ఆయన పవర్ని, ఆయన ఇంటెలెక్చువల్స్ని ఏదైతే ఉపయోగించుకొని మళ్ళీ యాక్టివ్ అవ్వాలని చెప్పేసి పరిమిస్తున్నారా, లేదంటే పార్టీలో చేంజెస్ తీసుకొస్తున్నారో దానికి అనుగుణంగానే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు అనుకోవాలా? విజయసాయి రెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎప్పుడూ ప్రాధాన్యత తగ్గదు. అంటే వైఎస్ఆర్ గారు కూడా. ఎందుకంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు జీరోతోనే కాదు, అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా నిలబడతాడా, నిలబడడా, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతుకుతుందా బతకదా అనే రోజులు అవి, ఆయన అరెస్ట్ అయిన రోజులు. అలాంటి రోజుల్లో జగన్ సావో రేవో జగన్ తోనే ఉంటాము అని వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, విజయసాయి రెడ్డి గారు కావచ్చు. ఖచ్చితంగా వాళ్ళని ఎట్లా వదులుకుంటాడు జగన్? జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ మనం పరిశీలిస్తే ఆయన ఎవరినైతే వదులుకోడు, వెళ్ళిపోయేవాడిని పట్టించుకోడు. రెండు ఉన్నాయి. ఆయన అయితే ఎవరిని వదులుకోడు, మళ్ళీ అసలు తన సొంత మనిషి వెళ్ళిపోయినా కూడా ఇంక మళ్ళీ పట్టించుకోడు. ఎందుకంటే తాను అంతగా వాళ్ళని ఓన్ చేసుకున్న తర్వాత కూడా వెళ్ళిపోతే ఇంక వాళ్ళని నేను ఎందుకు పట్టించుకోవాలనే స్వభావం జగన్. నాటకీయత జగన్ లో ఉండదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే వాళ్ళు కూడా ఆయనతో ఒక 10 నిమిషాలు మాట్లాడితే మళ్ళీ చాలా రోజుల పాటు ఆయనతోనే ఉంటారు. ఆ ఆకర్షణీయ శక్తి జగన్ కు ఉంది. కాబట్టి జగన్మోహన్ విజయసాయి రెడ్డి ఆ యాంగిల్లో చూసినప్పుడు విజయసాయి రెడ్డిని ఆయన వదులుకోడు, విజయసాయి రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డిని వదులుకునే క్యారెక్టర్ కాదు. ఖచ్చితంగా విజయసాయి రెడ్డి ఢిల్లీలో 10-15 ఏళ్లుగా ఎంపీగా చాలా యాక్టివ్ రోల్ పోషిస్తున్నాడు. ఖచ్చితంగా జగన్ ఆయన చార్టెడ్ అకౌంటెంట్, ఆయన విషయ పరిజ్ఞానం ఉన్నట్టు. కాబట్టి విజయసాయి రెడ్డి ప్రయారిటీ. అప్పుడప్పుడు సహజంగా పార్టీ అన్న తర్వాత వ్యక్తుల మధ్య, గ్రూప్ లో ఉన్నటువంటి పర్సనాలిటీస్ మధ్య భిన్నాభిప్రాయాలు, ఆధిపత్యం ఇవన్నీ వస్తుంటాయి రాజకీయాల్లో. అలా వచ్చినప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, కొంచెం వెనక్కి కొంచెం ముందుకు పోతా ఉంటారు. దాన్ని చూసేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు వదిలేసినారు, వాళ్ళు వదిలేసినారు అనుకుంటే విజయసాయి రెడ్డి పక్కన పెడేయన్నారు. వెంటనే మళ్ళీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ఇచ్చారు. పార్లమెంట్ లో ఇప్పుడు ఏపీసీలో మెంబర్ కూడా ఆయన ప్రయారిటీ వస్తా ఉంది. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయా సందర్భాలు దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తారు. నాకున్న అవగాహన మేరకు వాళ్ళ ముగ్గురే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు తన అనుకున్న వాళ్ళు ఎవరిని వదులుకోడు. వాళ్ళే వెళ్ళిపోతే వాళ్ళని పట్టించుకోడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఆ స్వభావం కాదు. కాబట్టి విజయసాయి రెడ్డి గారికి భవిష్యత్తులో కూడా ఆయన మాట తీరులో కొన్ని కటువుగా, కొంచెం ఫెరోసెస్ గా ఉంటాయి, కానీ మనిషి బాగుంటాడు, నిజాయితీగా ఉంటాడు. రెండోది మోసం చేసే మనస్తత్వం కూడా కాదు విజయసాయి రెడ్డిది. ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు కంటిన్యూ టు జగన్ ట్రావెల్ అని అనుకుంటున్నారు.